ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ 12, 2024. శివ భగవాను వాచ. ఈరోజు తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, పిల్లలైన మిమ్మల్ని అలంకరించేందుకు తండ్రి వచ్చారు. పవిత్రత అన్నింటికంటే గొప్ప అలంకారం. ప్రశ్న: పూర్తి 84 జన్మలు తీసుకునేవారి ముఖ్యమైన గుర్తులేవి? జవాబు: ఫస్ట్ పాయింట్, వారు తండ్రితో పాటు టీచర్, సద్గురు ముగ్గురిని స్మృతి చేస్తారు. తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు టీచర్ను మర్చిపోవాలని కాదు. ముగ్గురిని స్మృతి చేసినప్పుడే కృష్ణపురముకు వెళ్ళగలరు. కృష్ణపురికి వెళ్ళగలరు అనగా ఆది నుండి పాత్ర అభినయించగలరు. సెకండ్ పాయింట్, మాయా తుఫానులు వారిని ఎప్పుడూ కూడా ఓడించలేవు. అచ్చా, మధురాతి మధురమైనటువంటి అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు స్వయంగా ఆ భగవంతుడే మమ్మల్ని అలంకరిస్తున్నారు. వారు మాకు అనంతమైన ధన సంపదలను ఇస్తున్నారు. నూతన ప్రపంచమైన అమరపురి కొరకు మేము చదువుతున్నాము అని సదా స్మృతిలో ఉండాలి. సెకండ్ పాయింట్, విజయమాలలో కూర్చబడేందుకు నిశ్చయ బుద్ధి గల వారే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఇచ్చిన దానిని వాపస్ తీసుకోవాలి అనే సంకల్పం కూడా ఎప్పుడూ రాకూడదు. సంశయ బుద్ధి గలవారిగా అయ్యి మీ పదవిని పోగొట్టుకోరాదు. వరదానము: క్రోధి ఆత్మకు దయ యొక్క శీతలమైన జలము ద్వారా గుణదానమునిచ్చే వరదాని ఆత్మాభవ. వివరణ: మీ ముందుకు ఎవరైనా క్రోధాగ్నితో కాలిపోతూ వచ్చినా, మిమ్మల్ని తిట్టినా, నిందించినా, అటువంటి ఆత్మకు కూడా మీ శుభ భావన, శుభ కామన ద్వారా, వృత్తి ద్వారా, స్థితి ద్వారా గుణదానమును ఇవ్వండి. లేక సహనశీలత శక్తి యొక్క వరదానాన్ని ఇవ్వండి. క్రోధి ఆత్మ పరవశంలో ఉంటుంది. అటువంటి పరవశ ఆత్మను దయ అనే శీతల జలము ద్వారా శాంతింపచేయండి. ఇలా చేయడం వరదాని ఆత్మలైన మీ కర్తవ్యం. చైతన్యంలో ఎప్పుడైతే మీలో ఇటువంటి సంస్కారం నిండుగా ఉంటుందో, అప్పుడే మీ జడ చిత్రాల ద్వారా భక్తులకు వరదానం లభిస్తుంది. స్లోగన్: స్మృతి ద్వారా సర్వశక్తుల ఖజానాను అనుభవం చేసేవారే శక్తి సంపన్నులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.